హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్గా అయితే నేను ఒకటి చెప్పబోతున్నా. ఫస్ట్ అయితే మూవీ మాత్రం అంటే చాలా బాగుంది. బ్లాక్ బాస్టర్ మూవీ అయితే కన్ఫర్మ్, అది డౌట్ లేకుండా మూవీకి మాత్రం 100% మూవీకి వెళ్ళొచ్చు. దాని తర్వాత మూవీ గురించి ఎక్స్ప్లెయిన్ చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఏంటంటే ఓజస్ గంభీర అంటే పవన్ కళ్యాణ్ గారు అసలు ఎందుకు ఈ యుద్ధం చేయాల్సిన అవసరం వచ్చిందంటే, ప్రకాష్ రాజ్ గారు సత్య దాదా అని పేరు ఉంది కదా, సత్య దాదా గురించి ఆయన ఫ్యామిలీ స్ట్రగుల్ అవుతుంటే ఆయన వస్తూ ఉంటాడు. అయితే తలలు జాగ్రత్త అని చెప్తాడు చూడండి, అప్పటి నుంచి మొదలవుతుంది ఇంటర్వెల్ బ్యాంగ్. మాత్రం గూస్ బంప్స్ కాదు, సీట్లలో కుషబుద్ధి కాదంటే అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. జపానీస్ సీన్స్ ఉన్నాయి కొన్ని, చాలా అంటే చాలా బాగున్నాయి. తమనన్న మా బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం నిజంగా తమనన్నకు మన కన్నీళ్ళతో కాళ్ళు కడిగిన ఆయనకు తక్కువని, గుడి కట్టించిన కూడా చాలా తక్కువ. సాహోకి లింక్ ఉందా అంటే లింక్ ఉంది, దాంట్లో కొంచెం రిఫరెన్స్ కొన్ని చూయించిండు. అలానే పార్ట్ 2 ఉంది, ఓజీ 2 ఉంది కూడా మనకు చెప్పిండు కాబట్టి దాంట్లో లింక్ కొంచెం ఇచ్చిండు. ప్రభాస్ వాళ్ళ డాడీ ఉంటాడు కాబట్టి. అంతేకాకుండా ఫ్రెండ్స్ దీంట్లో హైలైట్ ఏంటంటే సాంగ్స్ కానీ, 5 స్టార్స్ సాంగ్ కానీ, సువి సాంగ్ కానీ చాలా అంటే చాలా బాగుంది. శ్రీయారెడ్డి క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. అర్జున్ దాస్ క్యారెక్టర్ అయితే చాలా బాగుంటుంది. ఇమ్రాన్ రేష్మి గారి ఎంట్రీ ఉంటుంది భయ్యా, నిజం చెప్తున్నా. తమనన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఇచ్చి పడేశాడు, నిజంగా చెప్తున్నా. పవన్ కళ్యాణ్ గారికి కూడా ఆ స్వాగ్ స్టైలు ఎప్పుడో ఖుషీలో చూసాము, నిజం చెప్తున్నా. ఇప్పుడు నిజంగా నాకైతే ఒక 15 years బ్యాక్ తర్వాత పవన్ కళ్యాణ్ గారిని వింటేజ్ మాస్ లుక్లో అంటే ఇప్పుడు ఇదే మూవీలో చూస్తున్నాను. నిజంగా అంత మాస్గా కనిపిస్తుంది, అంత రూత్రేజ్గా కూడా కనిపిస్తున్నారు, అంత భయంకరంగా కూడా కనిపిస్తారు పవన్ కళ్యాణ్ గారికి. నిజంగా హ్యాండ్స్ అప్ ఈ మూవీకి ఇంతగానం డెడికేషన్ చేసినందుకు. ఎందుకంటే దీంట్లో మూవీలకించి ఆ బ్యాగ్లలో చెప్పద్దు భయ్యా, క్లైమాక్స్ అయితే వేరే లెవెల్. వాసి అని ఆ డైలాగ్తో క్లైమాక్స్ ముగిస్తుంది. ఆ ఫైట్ ఉంటుంది, అబ్బబ్బబ్బబ్బబ్బ మెంటల్ తమనన్న మ్యూజిక్. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం చైర్లలో కూర్చోలేరు అంటే అర్థం చేసుకోండి. అంతే, అది చెప్పము, కొన్ని వర్డ్స్ అనేది దానికి అర్థాలు ఉండవని చెప్తారు చూడండి, అలా ఉంది మూవీ. మాత్రం ఎంత బాగుందంటే దానికి మనము 100 రెట్లు చెప్తున్నా భయ్య. మూవీ మాత్రం చాలా అంటే చాలా బాగుంది, 100%. ఇది జెన్యూన్ రివ్యూ. నా రేటింగ్ మాత్రం నేను చెప్పగలుగుతాను, మ్యాక్సిమం 5 to 4.5. ఏదైనా కొంచెం ఇది ఏంటంటే కొన్ని చోట్ల కొంచెమే, అది పవన్ కళ్యాణ్ కనిపించినంత వరకే. కనిపిస్తే మాత్రం గూస్ బంప్స్ తెప్పించేస్తాడు పవన్ కళ్యాణ్ సార్. నిజంగా సార్, హ్యాండ్సప్ ఈ మూవీ మీద ఇంతగానో ఇంట్రెస్ట్ పెట్టినందుకు చాలా థ్యాంక్స్. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు కూడా ఒక బ్లాక్ బాస్టర్ కావాలి ఆకలితో ఉన్నారన్నారు కదా, ఈ మూవీతో అందరు ఆకలి తీరిపోతుంది. రికార్డ్స్ మాత్రం బద్దలైపోవడం గ్యారెంటీ, 100% గ్యారెంటీ నేను చెప్పగలదు. రికార్డ్స్ మాత్రం కొత్త రికార్డ్స్ రావాల్సిందే. నాకైతే అంత పూర్తి మూవీ నచ్చింది భయ్య. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి.